కాసేపట్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కముదిని. కాసేపట్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మరికొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటన చేయనుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుముదిని చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకటించినటువంటి నెక్స్ట్ సెకండ్ నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మినహాయిస్తే మొత్తం 31 జిల్లాలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. 535 పైచిలుకు మండలాలు, 12,732కు సంబంధించినటువంటి గ్రామాలు, 1,12,000కు సంబంధించినటువంటి వార్డులు. ఈ వార్డులలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత నిన్నటి వరకు గడిబిడి ఉన్నప్పటికీ కూడా కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జాబితాను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు షెడ్యూల్ విడుదలవుతుంది. ఎప్పుడైతే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుందో ఆ రోజు ఉదయం కానీ లేదంటే ఒకరోజు ముందు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొదలు పెడుతుంది. మొత్తం 3 విడతల్లో ఉంటాయి. ప్రతి విడతకు 4 రోజుల గ్యాప్ ఉంటుంది. మనకంతున్నటువంటి సమాచారం మేరకు 11, 14, 17 ఈ 3 తేదీల్లో 3 విడతల్లో ఎలక్షన్స్ ప్రక్రియ జరిపేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరికొద్ది సేపట్లోనే ఎలక్షన్ చీఫ్ రాణి కుముదిని ఈ షెడ్యూల్ ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్ డేట్ ఏదన్నది కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఓటర్కి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్, ఇతర ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు చేసిందని చెప్పుకోవాలి. ఇక నిన్ననే షెడ్యూల్కు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలై ఉండేది. కానీ కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న కొంత డిలే అయింది. ఈరోజు కూడా ఆ కోర్టు కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు అన్నట్లుగానే సమాచారం అంతా ఉంది. అయితే జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ అనుమానాల మీద ఏ రకంగా వివరణ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. అబ్జర్వేషన్లకు సంబంధించినటువంటి నియామకం కూడా అయిపోయింది. వాళ్ళతో నిన్ననే ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే షెడ్యూల్కు సంబంధించినటువంటి ప్రకటన ఉండనుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.